ప్రస్తుతం శివసింహ గారు ఉన్నారు. శివసింహ గారు ఒక యువ నాయకుడుగా ఈరోజు యువత పైన జరుగుతున్నటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? అదే అన్న, మనం ఇప్పుడు చూస్తున్నాం దేశవ్యాప్తంగా యువత మీద ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీక్ అయిందని వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. సో వాళ్ళు ఎంత శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా దాన్ని తప్పుతో పట్టించడానికి అందులో కొంతమందిని ఇన్ఫిల్ట్రేట్ చేయించి వాళ్ళతోటి తప్పుడు స్లోగన్లు ఇప్పించి ఇప్పుడు 1,00,000 మంది స్టూడెంట్స్ వాళ్ళ కాజ్ గురించి కొట్లాడుతున్నప్పుడు అందులో వీళ్ళే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక 10-20 మందిని పెట్టించి వాళ్ళతో తప్పుడు మాట్లాడిపించి మొత్తం 1,00,000 మంది చేసే ఉద్యమాన్ని తప్పు పట్టడం అనేది చాలా తప్పు అన్న. సో దాని గురించనే అక్కడ ఎవరైతే యువత ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. అందుకని ఇవాళ ఈ రోజు మా రామన్న గారి బర్త్డే అయినప్పటికీ ఆయన అది తన వ్యక్తిగత విషయాన్ని పక్కన పెట్టి యువత పక్కన నిలబడి వాళ్ళ గురించి పోరాడాలని ఇవాళ సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉండదు అన్న. మీరు ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ చూసుకోవాలని చూస్తుంది. కానీ మనము అదే కాంగ్రెస్ వైఖరి ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న యువత మీదనే లాఠీ చార్జ్ చేయించింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఉద్యోగాలు ఏమైనా అంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించింది. హెచ్యు భూముల మీద పోరాడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించింది. సో కాంగ్రెస్ ముసలి కన్నీరే అంటే వాళ్ళు ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, మనకి అక్కడ ఢిల్లీలోనేమో ముసలి కన్నీరు కారుస్తున్నారు. సో యువత పక్క ఖచ్చితంగా నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రామన్న ఒక్క కాల్ మీద ఇవాళ ఎంతమంది ఇక్కడికి వచ్చి అక్కడ ఢిల్లీలో వారి మీద ఏదైతే అగాధ్యం జరిగిందో దానికి సంఘీభావం తెలపడానికి యావత్ తెలంగాణ నుంచి యువత అంతా ఇక్కడ ఇవాళ చేరారు.